ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో 31% మందికి అర్హత సాధించినట్టు రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఫలితాలు విడుదల చేసిన పోలీస్ నియామక మండలి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష రాసిన వారిలో 31% మంది మాత్రమే అర్హత సాధించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్మ్యాన్ పోస్టుల భర్తీ కోసం జనవరి 6, 8వ తేదీల్లో పోలీస్ నియామక మండలి ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,51,860 మంది పరీక్ష రాయగా వారిలో 1,09,106 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ మేరకు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ జనవరి 22న విడుదల చేశారు. అభ్యర్థులు పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని వారు తెలిపారు. సో అదేవిధంగా విభాగం వారీగా పరీక్ష రాసిన వారు అర్హత సాధించిన వారి వివరాలు చూసినట్లయితే పురుషులు చూసినట్లయితే 2,97,916. సో అర్హత సాధించిన వారు 94,952. మహిళలు 53,944 పరీక్ష రాసిన వారు. సో అదేవిధంగా అర్హత సాధించిన వారు 14,154. మొత్తం పరీక్ష రాసిన వారు 3,51,860. అర్హత సాధించిన వారు 1,09,106. సో అదేవిధంగా పోలీస్ నియామక మండలి విడుదల చేసిన కీపై 145 అభ్యంతరాలు వచ్చాయి. వాటిని నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. పేపర్ సెట్ 2లో 106వ, 143వ ప్రశ్నలకు సమాధానం రాయకపోయినా 1 మార్కు చొప్పున 2 మార్కులు కేటాయించారు. ఎవరైనా పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పోలీస్ నియామక మండలి వెబ్సైట్ ద్వారా ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలపడం జరిగింది. అభ్యర్థులకు ఇంకేమైనా సందేహాలుంటే ఇక్కడ మనకు 3 ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో వాటి ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు అని కూడా పోలీస్ నియామక మండలి తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిజల్ట్స్ కోసం కింద మీకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో http://slprb.ap.gov.in/ అనే దాంట్లో మీరు ఎంటర్ అయ్యి రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించిన రిజల్ట్స్ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్ దాన్ని వెబ్సైట్ని రీచ్ అయ్యి మీ యొక్క రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.